వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి అయిన ప్రభువా, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనికి నాయన మమ్మల్ని చేర్చుకొని నీ సన్నిధిలో నాయన నిన్ను కీర్తించుటకు నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మెట్టుకు తండ్రి, నీ మాటలు నాయన మేము చదువుకుని ఉండగా అయా నీ మాటల ద్వారా నీవే నేరుగా మా అందరితో మాట్లాడండి. నిలబడిన నేను అయోగ్యుడను, మంటి పురుగును, నోటి మాన్యము లేనివాడను. అయా నీ వాక్యమును ఉపదేశించుటకు నాయన అర్హత లేనివాడను. నన్ను మరుగుపరిచి అయా నీవే నేరుగా మా అందరితో మాట్లాడమని, మాకు అవసరమైన మాటలు అందించి ఈ వాక్శబ్దం ద్వారా నీ మాటలు ఆలకించిన వారి హృదయాల్లో కూడా అయా మేలుకొలగమైనటువంటి మాటలు నీవే అందించి నీ సహాయాన్ని దయచేయమని, నీ కృప చూపించమని మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో గత వారం 1వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం దేవుని మాటలు ఆలకించాం. దేవుడు భూమి ఆకాశములను సృజించాడని, భూమిని ఆ సర్వమును అలాగే మనుషులమైన మల్లను కూడా దేవుడు సృజించాడని మనం గత వారం ఆలకించాం. దేవుని చిత్తాన్ని బట్టి ఈ దినము కూడా ఈ భాగంలో నుండి అవసరమైనటువంటి మాటలు మనం ఆలకిస్తాం. అయితే ఈ అధ్యాయంలో ఎన్ని వారాలు మనం మాట్లాడుకుంటామో తెలియదు, కానీ దేవుని ప్రేరేపణ బట్టి ఈ ఆదికాండ గ్రంథం వచనం వెంబడి వచనం మనం దేవుని మాటలు మనం ఆలకిద్దాం. అటువంటి ఆలోచన కలిగి మీరు కూడా ఈ ఆదికాండ గ్రంథంలో నుండి ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, అంటే ప్రతి వచనంలో నిలబడడం, కానీ అధ్యాయంలో మనకు అవసరమైన మాటలను మనం ధ్యానం చేస్తాం దేవుని చిత్తాన్ని బట్టి. ఈ దినం మనం 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచన భాగం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైందంట? వెలుగు కలిగెను. వెలుగు కలిగెను అంటే అంతకుముందు వెలుగు లేదు. అంతకుముందు ఏమున్నది? పైన చూస్తాం 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి ఎలా ఉన్నదంట? కమ్మి ఉన్నది. కమ్మి ఉండడం అంటే ఏంది? ఏమండి, ఉదాహరణ చెప్పాలంటే పొగ ఏదన్నా తగలబెట్టినప్పుడు ఆ పొగ ఏమైద్ది? ఆ చుట్టుపక్కల మొత్తం వ్యాప్తి చెందిద్ది. చలికాలం ఉదయాన్నే మంచు పెందలకాడే మనం లేచి చూస్తే ఆ మంచు ఏమైద్ది? ఎలా ఉండిద్ది? మొత్తం కమ్మి ఉండిద్ది.
అలాగే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే అక్కడ చీకటి అనేది వెలుగు అనేది లేదు. దేవుడు ఏం చేశాడు? ఆయన మొదటిగా పలికిన మాట, ఏ మాట అది? ఎంత చక్కని మాట! ఆయన మొదటిగా బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన నోరు తెరిచి పలికిన మొదటి మాట ఏమని పలికాడంట? వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కమ్మని పలికాడు. వెలుగు ఎందుకు కమ్మని పలికాడు? చీకటిలో ఉంటే ఏమైంది? అక్కడ ఏమి కనిపించదు. ఇప్పుడు కరెంటు పోతే ఏమైంది? ఏం కనిపించదు. ఒక మనిషి బ్రతకడానికి, ఒక మనిషి పని జరిగించుకోవడానికి ముఖ్యంగా ప్రధానంగా కావాల్సినటువంటిది ఏంటంటే వెలుగు. వెలుగు లేకపోతే ఏ పని మనము చేయలేం. మనం ఇంట్లో ఏ పని చేయాలన్నా, బయట ఏ పని చేయాలన్నా ఏం కావాలా? వెలుగు కావాలి. వెలుగు లేకపోతే మనకు ముందు ఉన్నటువంటి ఆ మార్గములో ఏమున్నదో మనకు తెలియదు. గుంటలే ఉండొచ్చు, ముళ్ళే ఉండొచ్చు, ఏమండి రాళ్ళే ఉండొచ్చు. దాని ద్వారా మనం పడి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు మొదటిగా చీకటి కమ్మి ఉన్నటువంటి ఈ సృష్టిని ఆయన చూచి మొదటిగా అంటా ఉన్నాడు. ఏమన్నాడండి? వెలుగు కమ్మని పలికాడంట. ఆయన చెప్పిన మాట వెలుగు కావాలి. వెలుగు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ వెలుగు ద్వారా ఎంతో ప్రయోజనం ఉన్నది. ఆ వెలుగు లేకపోతే మనిషి బ్రతకడం ఎంతో కష్టతరం. అందుకే దేవుడు మొదటిగా ఈ సృష్టిలో వెలుగును చేశాడు. ఆ వెలుగును చేసినప్పుడు 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు ఎలా ఉందంట? మంచిది. ఇప్పుడు కరెంట్ ఆగిపోయాం అనుకోండి, మనం చదవగలుగుతామా? కరెంట్ పోతే మనం చదవలేం. దేవుడు మొదటిగా వెలుగును చేసి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆహా, ఆయన చేసిన పని, మొట్టమొదటి పని మంచి పని చేశాడు. మంచి పని, అది మంచిది. ఏమండి, మనం ఏదైనా పని చేసినప్పుడు పని అంతా జరిగించి అయిపోయిన తర్వాత చివరికి మనకు తృప్తిగా ఉంటే ఎంతో సంతోషిస్తాం. లేకపోతే ఒక పని అనుకున్నప్పుడు ఆ పని పూర్తిగా అయిపోతే సంతోషిస్తాం. ఆ పని మనకు చేసిన పని, నేను చేసిన పని మంచిగా ఉంది అంటే మనకేం కలిగిద్ది? తృప్తి కలిగిద్ది. అలాగే దేవుడు తాను చేసిన పని లేక తాను మొదటిగా పలికినటువంటి ఆ మాట ఏదైతే ఉన్నదో, వెలుగు కమ్మని పలుకగా ఆ రీతిగా వెలుగు కలిగింది. ఆ వెలుగును చూసినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇది మంచిది అంటా ఉన్నాడు. ఆయన చేసినటువంటి మొదటి పని ఆయన మంచిదిగా చేశాడు. అందుకే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఏమండి, వెలుగుంటే చీకటి ఏమైంది? అప్పుడు దాకా చీకటిగా ఉంటే అట్లా లైట్ వేయగాల ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉండిద్ది? చీకటి ఉండిద్దా? ఒక్కసారిగా మొత్తం వెలుగు అయిపోయింది. చీకటిని వెలుగును దేవుడు ఏం చేశాడంట? వేరు చేశాడు. ఆ రెండు కలిసి ఉండడానికి వీలు లేదు. అందుకే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం కదా, మొదటి అధ్యాయంలోనే 18వ వచనం. మొదటి అధ్యాయం 18. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచాను. వేటిని? ఏమండి, వేటిని చేశాడంట అంటే 14 నుంచి చూస్తే మీకు అర్థమైద్ది. చూడండి 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు
అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. చూడండి, పగటిని రాత్రిని ఏలడానికి దేవుడు ఏం చేశాడంట? 2 జ్యోతులను ఉంచాడు. అవేంటి? సూర్యుడు, చంద్రుడు. దేవుడు అక్కడ ఏమండి వాటిని ఏం చేశాడు? ఆకాశ విశాలమందు వాటిని ఏం చేశాడంట? ఉంచాడు. ఎట్టా ఉంచాడు? ఒకసారి ఆలోచన చేయండి. భూమి ఎంత పెద్దగా ఉన్నది? మనం నివసిస్తున్న భూమి ఎంత పెద్దది? చాలా పెద్దది. ఈ లోకంలో శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏమిటంటే, భూమి ఒక గ్రహం అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహం అని చెబుతారు. అయితే సూర్యుడు ఏమండి చంద్రుడి దగ్గరికి ఎప్పుడు అడుగు పెట్టారు? కొన్ని సంవత్సరాల క్రితం అడుగు పెట్టారు. తర్వాత మొన్న ఈ మధ్య మన ఇండియన్స్ కూడా చంద్రగ్రహం మీద అడుగు పెట్టారు. అయితే సూర్యుడి దగ్గర అడుగు పెడతాకుండా సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏమైపోతాం? మాడిపోవటం, ఖాళీ బూడిదైపోతాం. ఏమండి దేవుడు పెద్ద జ్యోతిని పెట్టాడంట. అవి ఆ విశాలంలో వేలాడదీశాడు. ఏమండి వాటి కొలమానం ఏమండి వాటిని ఉంచాలంటే అవి కింద పడితే ఏమైంది? ఇప్పుడు చిన్న రాయి పైకి విసిరేస్తే ఏమైంది? కింద పడాల్సిందే. కానీ దేవుడు పైన వాటన్నిటిని ఏం చేశాడు? అట్టా స్థిరపరిచి ఉంచాడండి. అవి పైనుంచి కింద పడకుండా దేవుడు స్థిరపరచి ఉంచాడు. అప్పుడప్పుడు ఏం రాలుతాయి భూమి మీదకి అంటారు కదా, తోక చుక్కలు రాలుతాయి అని అంటారు. అదే నక్షత్రాలు ఎంత గొప్పవి? శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం అయితే అవి సూర్యుని కంటే ఎంతో పెద్దవి అంట. ఏమండి సూర్యుని కంటే నక్షత్రాలు ఎంతో పెద్దవి. కానీ అవి వెలుగు అంత ప్రకాశించట్లేదు. కానీ శాస్త్రవేత్తలు చెప్పిన మాట, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఆలోచన, ఆయన జ్ఞానము, ఆయన నిర్మించినటువంటి ఆ సృష్టిని కనుగొనడం మానవునికి అసాధ్యం. ఏమండి ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఆశ్చర్యమైనది. మనిషి యొక్క ఆలోచనకు, మనిషి యొక్క జ్ఞానానికి గోచరము కానిది. దేవుడు వెలుగును కలుగజేసిన వాడు ఎలాగూ కలుగజేశాడంటే, ఈ లైటు కావాలంటే ఏం చేయాలా? ఈ లైట్ వెలగాలంటే మనకి ఏం కావాలా? ఆ లైట్ కావాలి. ఆ లైట్ నుంచి కరెంట్ అది ఎలగాలంటే 2 వైర్లు వెళ్ళాలి. ఆ 2 వైర్లకి స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి. ఆ స్విచ్ కనెక్షన్కి పవర్ అనేది కావాలి. పవర్ లేకపోతే ఆ లైట్ అనేది ఎలగదు. కానీ దేవుడు ఏ పవర్ లేకుండా వాటిని మాటతో సృష్టించాడు. ఈ లైట్ ఎంతకాలం ఉండిద్ది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యారెంటీ అనేది ఇస్తాడు వాడు. తర్వాత అదేమైద్ది? మాడిపోయిద్ది, తీసి దెబ్బలో పడేయడమే. కానీ దేవుడు సృష్టించిన సూర్యుడిని, చంద్రుడు ఎప్పటి నుంచి ఏమండి అది ఆగిపోయేది కాదు. దేవుడు చేసిన పని ఎంత గొప్పదో చూడండి. దేవుడి యొక్క ఆలోచన, ఆయన చేసిన పని ఎంతో స్థిరమైనది, ఎంతో గంభీరమైనది. అది ఆగిపోయేది కాదు. దేవుడు
వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ ప్రకారము అయింది. వెలుగు ఎంతో మంచిదని దేవుడు చూచాడంట. ఒక చోట మనం చూస్తాం, నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 20వ వచనం. లేక 19 కూడా చదువుదాం. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేళ్లను సమీపింపలేదు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనం చదువుకున్న సందర్భం ఎక్కడదంటే ఎక్కడదే? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉన్నది. దేవుడు ఇజ్రాయేళ్లను ఐగుప్తులో నుండి బయటకు తెచ్చినప్పుడు దేవుని యొక్క దూత వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఎవరికి ముందు? ఇజ్రాయేలుకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. మేఘము పైన అగ్ని మేఘము లేక అగ్ని స్తంభము, పగలు మేఘ స్తంభం. ఎందుకంటే పగలేమో వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభాన్ని ఉంచాడు, రాత్రి ఏమో వెన్నెల దెబ్బ తగలకుండా వారికి అగ్ని స్తంభాన్ని ఉంచాడు. అది వారికి ముందుగా వారికి మీదగా ఉన్నది మేఘము. దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే నుంచొని చూస్తూ ఉన్నాడు. ఏంది మోషే, ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ చేతిలో ఉన్న కర్ర ఆ ఎర్ర సముద్రం వైపు చూపించు అన్నప్పుడు మోషే ఆ ఎర్ర సముద్రం వైపు తన చేతిలో ఉన్న కర్రను చూపించాడు. ఆ కర్రను చూపించగానే ఆ సముద్రం ఏమైంది? 2 పాయలుగా మార్చబడింది. అక్కడ ఆరిన నేల దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ సముద్రం మధ్యములో ఆ ఆరిన నేలలో వారు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఫరో సైన్యం కూడా ఏమైంది? ఫరో సైన్యం వారిని తరుముతూ వెనకాల వస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని దూత అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాడంట. ఎక్కడి నుంచి? 19వ వచనం మనం చూస్తున్నాం కదా. అప్పుడు ఇజ్రాయేలు ఎదుటి నుండి సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. దేవుని దూత అక్కడ వారిని వెంబడిస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం ఇప్పుడు సందర్భం కాదు కనుక మనం ధ్యానం చేయట్లేదు. కానీ అయితే ఆ మేఘ స్తంభం కూడా ఎక్కడికి వెళ్ళిందంట? వారి వెనుకకు వెళ్ళి నిలిచింది. ముందున్న మేఘ స్తంభం ఎక్కడికి వెళ్ళింది? వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళగానే ఫరో సైన్యానికి చీకటి అయిపోయింది. ఇజ్రాయేలుకు ఏమైంది? వెలుగు. దేవుడు చీకటిని ఆయన ఏం చేయగలుగుతాడు? వేరు చేస్తాడు. ఏమండి? ఫరో సైన్యం చీకట్లో అక్కడే ఆగిపోయారు, నిలిచిపోయారు. కానీ దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు వెలుగుతో వారు ఆ రాత్రంతా నడుస్తూనే ఉన్నారు. అంటే వారిని కాపాడడం కోసం దేవుడు ఆ వెలుగును వారికి ఇచ్చాడు. ఏమండి? ఆ వెలుగు ఉండబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేసి ముందుకు దాటిపోయారు. ఒక దినం ముందుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఆ సముద్రాన్ని దాటివేసిన తర్వాత మరలా దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపించు అన్నాడు. మోషే ఆ ప్రకారం చేసినప్పుడు సముద్రం 2 పాయలు మరలా ఏమైంది? మామూలుగా యథాస్థితిలోనికి వచ్చింది. ఫరో సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయారు. దేవుడు
వెలుగును అనుగ్రహించి వారిని ఏం చేశాడు? రక్షించాడు. వారిని నడిపించిన వెలుగు, వారిని రక్షించిన వెలుగు ఎవరు అంటే మనం చూస్తాం కదా, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనము 9వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4 నుంచి చదువుదాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దారిని గ్రహింపకుండెను. ఆ వెలుగు ఏ వెలుగు అండి? ఆ వెలుగు కింద మనం 9వ వచనంలో చూస్తాం కదా, నిజమైన వెలుగు ఉండెను. ఎవరండి? నిజమైన వెలుగు. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించు. నిజమైన వెలుగు. ఎవరా నిజమైన వెలుగు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిజమైన వెలుగు. ఈ లోకంలో వెలుగుకు అది కొంతకాలమే ఉండిద్ది. ఏమండి? ఈ లైటు ఉన్నంత వరకే మనకు కాంతి వచ్చింది. ఈ లైట్ పాడైపోతే మరలా ఇంకో దాన్ని పెట్టడమే. కానీ ఆయన నిజమైన వెలుగు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తున్నాడు? వెలిగించేవాడు. చీకటి కలిగిన హృదయాలను, చీకటిలో ఉన్న మనుషులను ఆయన ఏం చేస్తాడంట? వెలిగిస్తాడు. వెలిగించేవాడు ఆయన వెలిగించేవాడు. నిజమైన వెలుగు. వెలుగు చీకటిని ఏం చేసేది? వేరు చేసిద్ది. వెలుగు వచ్చినప్పుడు అక్కడ ఏముండదు? చీకటి ఉండదు. అందుకే యెషయా గ్రంథం చూస్తాం మనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనం. 42:16. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయదు. చీకటిని ఆయన ఏం చేస్తాడంట? వెలుగు చేసేవాడు. చీకటిని ఆయన ఏం చేస్తాడంటండి? వెలుగు. చీకటిలో, అంధకారములో ఆయన ఏం కలిగించాడు? వెలుగును కలిగించాడు. వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారము అయిందని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మాట 9వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 2వ వచనం. యెషయా గ్రంథం 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు. ఏమండి? ఎక్కడ? చీకటిలో నడుచు జనులు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును చూస్తాము. ఎవరా గొప్ప వెలుగు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. అక్కడ నిజమైన వెలుగుని మనం చూసాం, ఇక్కడ గొప్ప వెలుగు. ఆ వెలుగు కింద సూర్యుడైనా సరే ప్రకాశించినా తక్కువైపోతాడు. అందుకే ఆయన గురించి స్తుతులు చెల్లించేటప్పుడు కోటి సూర్యుల కాంతి కన్నా ఎక్కువైన మిన్నైన దేవుడా అని మనం స్తుతులు చెల్లిస్తాం. ఎన్ని సూర్యులు? కోటి సూర్యులు కూడా ఆయన కాంతిని ప్రకాశించలేము. ఆయన అంతా వెలుగు కలిగిన వాడు. ఏమండి? ఆయన చూడలేక కెరూబులు అనేవారు ఏం చేస్తున్నారంట? ఆయన చూడలేక వారికి కలిగిన 6 రెక్కలతో, 2 రెక్కలతో ముఖములను, 2 రెక్కలతో కాళ్లను, 2 రెక్కలతో వారు ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవదూతలే ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఆయన్ను చూడలేకపోతా ఉన్నారు. ఎందుకు? ఆయన కాంతిని, ఆయన మహిమను, ఆయన ప్రకాశాన్ని
దేవదూతలు కూడా చూడలేకపోతా ఉన్నారు. ఏమండి, మోషే అన్నాడు కదా, మోషే ఏమని అడిగాడు? మోషే దేవుణ్ణి అడిగాడండి, అయ్యా నేను నిన్ను ముఖాముఖిగా చూడాలి. ముఖాముఖిగా చూడాలంటే దేవుడు ఏమన్నాడు? నన్ను చూసిన నరుడు లేడు, నన్ను చూసిన మనిషి లేడు, నన్ను ఎవరు చూడలేరు. ఎందుకంటే ఆ వెలుగు, ఆ ప్రకాశాన్ని ఎవరు చూడలేం. ఏమండి, ఎవరు చూడలేనటువంటి ప్రకాశములో ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంట? ఎలా వచ్చాడు? మనుషులు చూచే అంత వెలుగు కలిగి వచ్చాడంట. చీకటి కలిగిన మనుషులను వెలిగిచ్చేటట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తను తగ్గించుకున్నాడు. కొంతమంది అంటారు కదా, ఒకడు బాగా ఈ లోకంలో బాగా బ్రతికి కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బంది పడి అప్పుల పాలైపోయి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పండి? పెద్దగా చెప్పండి. అరే వాడు ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగాడురా అంటారా అనరా? ఏమండి, ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగాడు అంటే, వెలగడం అంటే లైట్లు చుట్టూరు శరీరం అంతా లైట్లు పెట్టుకొని వెలగడం కాదు. ఏమండి, మన పనులు, మన క్రియలు, మన కార్యాలు అవి బయటికి వెల్లడి అవ్వడం. ఏమండి, మన పనులు బయటికి వెల్లడి అవ్వడమే వెలుగు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలు ఏమైనాయి? వెల్లడైనవి. ఎట్లా వెల్లడైనవి? ఎన్ని వెల్లడైనవి అంటే, యోహాను సువార్తలో మనం యోహాను భక్తుడు చెప్పిన మాట చూస్తాం. ఆయన చేసిన అద్భుతాల గురించి మనం వివరించి రాసిన ఎడల ఈ భూలోకమైన చాలా. ఆయన చేసిన కార్యాలు, ఏమండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన మనుషుల పట్ల చూపించినటువంటి ఆయన ప్రేమ, మనుషులపై ఆయన చూపించిన జాలి, కనికరములు. ఏమండి, మనుషుడు ఎవడు పట్టించుకొనని వ్యక్తులను ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వారిని దర్శించి, వారిని పరామర్శించి, వారిని రక్షించినటువంటి ఆ గొప్ప కార్యాలు అన్నీ కాదు, అవి కోకొలలో ఆయన చేసిన కార్యాలు, ఆయన జీవించినటువంటి జీవితం ఎంత గొప్పదయ్యా. ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటున్నాం? ఎవరి గురించి? ఆయన గురించే. అది వెలగడం అంటే. ఏమండి, ఆయన లేకుండా ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన చనిపోయి 2000 సంవత్సరాల క్రితమైనా ఎంతకాలం చెబుతారు? ఎంతకాలం? ఇది ఎవరికి దక్కందండి? ఏ వ్యక్తికి కూడా దక్కనిది. ఒక వ్యక్తి గుర్తుంటే కొంతకాలమే. ఏమండి, ఒక వ్యక్తిని ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన పనులను, అవి మంచివైనా చెడ్డవైనా ఏదైనా సరే ఆ వ్యక్తిని గుర్తించుకోవడం కొన్ని సంవత్సరాలు మాత్రమే గుర్తించుకుంటారు, కానీ తర్వాత కనుమరుగవ్వాల్సిందే. కానీ క్రీస్తు యొక్క కార్యాలు, రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనుషుల పట్ల జరిగించిన ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను ఆయన వచ్చేంత వరకు కూడా మనం ఏం చేస్తాం? ఏం చేసుకుంటాం? ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండడం. అది నిజమైన వెలుగు. ఏమండి, అది వెలగడం అంటే. ఈ లోకంలో కాకి ఒక సామెత చెబుతారు కదా, ఏమని చెబుతారు? సమయం అయిపోయింది. కాకిలా కలకాలం ఉండే కంటే హంసలాగా కొద్ది కాలం ఉంటే చాలంట. మనం ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో మనం చనిపోతే మన గురించి ఏం చెప్పుకోవాలా? మంచి మాటలు చెప్పుకోవాలి.
మనం చనిపోయామనుకోండి, ఏం చెప్పాలా? పలానోడు మంచోడు అని చెబితే మనం ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ ఆయుష్కి, ఆయన ఇచ్చిన ఈ జీవితానికి మనం ధన్యులం. ఒకవేళ మనం చనిపోయినప్పుడు, అరే వాడు చనిపోయాడురా, వాడు కుక్క సాగు చచ్చాడురా అని ఎప్పుడైతే మనల్ని అసహించుకుంటారో మనుషులు, దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఏమైంది? వ్యర్థమే. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎలాగ ఎదిగాడంట? మనుషుల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుతూ ఆయన మేలే చేశాడు, కానీ మనుషులకు ఆయన కీడెన్నడూ చేయలేదు. ఎందుకంటే ఆయనలో వెలుగే ఉన్నది, కానీ ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. చీకటి ఎంత మాత్రము లేనివాడు. చీకటిలో ఉన్న మనుషులందరినీ, మరణ ఛాయ కలిగినటువంటి స్థితిలో ఉన్న మనుషుల యొద్దకు ఆయన ఏం చేశాడంటే గొప్ప వెలుగుగా వచ్చాడు. మత్తయి సువార్త 4:15 చదువుకుందాం. మత్తయి సువార్త 4:15. పారాగ్రాఫ్లో జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగును. చీకటిలో కూర్చుండి ఉన్న, ఏమండి? ఎక్కడ కూర్చున్నాం? చీకటిలో ఉన్నాం, మరణ ఛాయల్లో ఉన్నాం. ఆయన గొప్ప వెలుగుగా మన మీద ప్రకాశించాడు. ఆయన వెలుగుగా ఉదయించాడు. పక్కనే చూస్తా ఉన్నాం, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆయన ఉదయించినవాడు. ఆయన లోకసువార్త 1:79లో మనం చూస్తాం, అరుణోదయ దర్శనముగా ఆయన ఉదయించినవాడు, వెలుగుగా ఉదయించినవాడు, మన జీవితాలను వెలిగించినవాడు. చీకటిలో ఉన్న మనలను ఆయన ఏం చేశాడంట? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము. చీకటిలో ఉన్న మనలను ఆయన ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. అలాగే ఎఫెసీ పత్రిక 5:8లో మనం చూస్తాం, మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం మనం చీకటిలో ఉన్న మన కోసం ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలిగించాడు. ఎవరైతే ఆ వెలుగును ఆశ్రయిస్తారో, కొంతమందికి చీకటి అంటేనే ఇష్టం. ఏమంటే లైట్లు ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వెలుగు ఉంటే ఇష్టం ఉండదు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివాం కదా, వెలుగు లోకములోనికి ప్రవేశించున్నది కానీ చీకటి దాన్ని, లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంట? వెలుగును ప్రేమించక ఏం చేస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగు వస్తుంటే వాళ్ళు ఏమి ఆశ్రయిస్తున్నారంట? చీకటినే కోరుకుంటున్నారంట. ఈనాడు అనేక మంది అట్టి స్థితిలోనే ఉన్నారు. పూర్వం మనము కూడా చీకటిగా ఉన్నాం, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని వెలిగించాడు. మనల్ని ఈ లోకములో ఎలా ఉన్నాడు? వెలుగు సంబంధులుగా ఉన్నాడు. వెలుగు సంబంధులై మీరు ఈ లోకములో ఉండండి అన్న. అలాగే ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో మీరు దానియేలు గ్రంథంలో మనం చదువుతాం, జ్యోతుల వలె ఉండండి, మీరు వెలుగేయండి అన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. అనేక మందికి తన పనుల ద్వారా వెలిగించాడు. ఆయన ఎన్ని కుటుంబాలను, ఎంతమంది జీవితాలు ఆయన వెలిగించాడు, బాగు చేశాడు. ఏమండి?
అపవిత్రాత్మ పట్టిన వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, వారి జీవితాలను ఆయన ఏం చేశాడు? వెలిగించాడు. ఆయన మన జీవితాలను వెలిగించిన వాడుగా ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారిని మనం నమ్మినటువంటి మనము చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించాం. దేవుడు అంటా ఉన్నాడు, వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారము అయినది, వెలుగు మంచిదని దేవుడు చూచాను. వెలుగులోనికి రావాలని దేవుని యొక్క ఆశ. చీకటిలో ఉన్న ప్రజలు ఎక్కడికి రావాలా? వెలుగులోనికి రావాలి. చీకటిలో ఉంటే మరణమే. మత్తయి సువార్తలో మనం చూస్తాం, వాడిని వెలుపల చీకట్లో పడద్రోయండి అనే మాట చూస్తాం. చీకటి అంటే అంధకారం, పాతాళం. పాతాళములో కేకలు, అరుపులు, ఏమంటే అంతా అక్కడ కటిక చీకటి. దేవుడు ఆ చీకటిలో నుండి ఆయన ఏం చేశాడంట? వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆది కాండములో 1వ అధ్యాయంలో మనం గత వారం చూసాం, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన సృజించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే మనం గత వారం చూసాం. ఈ దినాన అదే అధ్యాయం 3వ వచనంలో నుండి ఆయన ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు. ఆ వెలుగు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనుషులందరి జీవితాలను వెలిగించాడు. ఎంతమంది త్రాగుబోతులను, ఎంతమంది భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారిని ఆయన ఏం చేశాడండి? వెలిగించాడు. వారి బ్రతుకులు మార్చాడు. ఎన్ని కుటుంబాలు ఆరిపోయినాయో, కానీ ఆరిపోయిన కుటుంబాలను ఆయన ఏం చేశాడు? వెలిగించాడు. దీపం వెలగాలంటే ఏం కావాలా? నూనె కావాలి. ఆరిపోయిన బ్రతుకులను ఆయన ఏం చేశాడంట? వెలిగించాడండి. వెలిగించినటువంటి గొప్ప దేవుడు. ఆ యేసుని నమ్మినట్లయితే ఆయన నిన్ను కూడా వెలిగిస్తాడు. ఎవరైతే ఇంకా చీకటిలో యేసును ఎరుగక లోకంలో ఉన్నారో వారందరిని కూడా దేవుడు వెలిగించడానికి ఆయన సమర్థుడు. ఆయన నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. అటువంటి యేసు వైపు చూడాలి. మనం చూసాం కదా, అన్యజనులు ఆయన వైపు ఆ వెలుగును చూచెను అనే మాట. ఆ వెలుగును నువ్వు చూస్తే నువ్వు ధన్యుడివే. ఒకవేళ ఆ వెలుగును చూడకపోతే ఈ దినమే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ కోసం ప్రకాశిస్తా ఉన్నా, నీ జీవితాన్ని మార్చడానికి నేను వెలిగిస్తా ఉన్నా. వెలుగై ఉన్నటువంటి నన్ను ఆశ్రయించని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించినట్లయితే నీకు రక్షణ ఉన్నది, నీకు నిత్య జీవం ఉన్నది. అటువంటి నిత్య జీవం నీవు పొందాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిజమైన వెలుగై ఉన్న గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ రీతిగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించావు. నిజమే ప్రభువా, ఈ లోకములో చీకటిలో మరణ ఛాయలు కలిగినటువంటి ప్రదేశములో నడిచిన వారం, కూర్చున్న వారం, మరణానికే దాసులం. కానీ పూర్వం మేము చీకటిగా ఉండగా అరుణోదయ దర్శనముగా, నిజమైన వెలుగుగా, గొప్ప వెలుగా మా జీవితాలను మార్చివేయడానికి అయా నీవు పరలోకమును వీడి భూలోకానికి దిగివచ్చి ప్రతి ఒక్క మనిషిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చావు. మమ్మలను కూడా నీవు వెలిగించావు. చీకటి జీవితాలను ఆయన నువ్వు వెలుగుమయం చేశావు. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా మునుపు మేము చీకటి అయి ఉంటే ఇప్పుడు మీ ద్వారా మిమ్మల్ని బట్టి నాయన మేము వెలుగుగా చేయబడ్డాం. నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నాయన మమ్మల్ని పిలుచుకున్నావు. ఎంత గొప్ప దేవుడవు. మమ్మల్ని వెలిగించావు. మేము ఈ లోకంలో నీకోసం వెలిగించబడి అయా నిన్ను ఆశ్రయించి వెలుగై ఉన్న నిన్ను అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి నీ కృపాని సహాయాన్ని దయచేయండి. ఇంకా నిన్ను ఎవరైతే ఆశ్రయించలేదో, నిన్ను ఎవరైతే నమ్మలేదో
వారు కూడా వారి చీకటి జీవితాలను తొలగించి వేసుకొని ఆశ్చర్యకరమైన అయా నిజమైన వెలుగైన నిన్ను ఆశ్రయించే భాగ్యాన్ని, నీ వైపు చూచే భాగ్యాన్ని దయచేయమని, ఈ కాలనీ వాసులందరికీ రక్షణ మారు మనసు దయచేయమని, చేబ్రోలు మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరే దర్శించి రక్షించి నీ కృప చూపించమని, అనారోగులైన వారందరినీ స్వస్థపరచమని, ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ ఇబ్బందులు తీసివేసి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని, ఈ జిల్లాకు రక్షణ, రాష్ట్రానికి, దేశానికి, అధికారులందరికీ, అయా పరిపాలించే వారందరికీ రక్షణ మారు మనసు దయచేయమని, నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ మాటలు ఆలకించిన వారి హృదయాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించి వెలుగై ఉన్నటువంటి గొప్ప దేవుడు వారి హృదయాలను నీవే వెలిగిస్తావు నమ్ముతూ మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.